ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతా ఉంటే ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించిండు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు, తెలంగాణ పౌరుషం, గుజరాత్ పౌరుషం. మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు. ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు. గుజరాత్ పెత్తనమట, తెలంగాణ పౌరుషమట. రేవంత్ రెడ్డి గారు, ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం గురించి మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అట. తెలంగాణలో మేమే ఉన్నాం, ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు, మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు, మీ ఇటలీ పౌరుషానికి, మీ అవినీతి పౌరుషానికి, మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనం చేస్తా ఉన్నాం. గుజరాత్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతే కదా మీరు గుజరాత్కి వెళ్ళేది. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే ఇటలీది, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే విదేశాలది, కాంగ్రెస్ పార్టీ పెట్టిందే విదేశస్తురాలు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ, బ్రిటిష్ జనతా పార్టీ అని లేనిపోని కొత్తగా స్నేహం చేస్తున్నటువంటి కారు కూతలు కూస్తున్నాడు. ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఈరోజు కేసీఆర్తో పోటీ పడుతున్నాడు. నీకు నేను, నాకు నీవు, మన ఇద్దరం కలిసి బీజేపీ మీద పడదాం. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు ఈరోజు. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు, మోస్తున్నారు కాదు, పంపుతున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలు సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దోషులను బోన్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరి ప్రమేయం ఉన్నా,
ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు బుజ్జగింపు రాజకీయాలు, అబద్దాలు, అవినీతి, మాఫియా, ఓటు బ్యాంకు రాజకీయాలతోటే వారు ముందుకెళ్తా ఉంటారు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెరుగుతున్నటువంటి మద్దతు తట్టుకోలేక వీడియోలను కూడా మార్ఫింగ్ చేసేటువంటి, తద్వారా బురద జల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు